మై ఛానల్. ప్లేస్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది కదా. చేసుకోవచ్చండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అది బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇలా వ్యాలంటైన్స్ డే కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం కదా. ప్లేస్ నోట్ చేసుకోండి, మల్కాజ్గిరిలో వావ్ మంది అనమాట. ఇక్కడ ఫుడ్ మాత్రం ఓన్లీ 470 రూపీసే. ఫుడ్తో పాటు మీరు పార్టీని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ప్లేస్ చూడండి ఎంత బాగుంది కదా. మనకి ఎలాంటి అకేషన్ అయినా వాళ్ళు డెకరేషన్ చేసిస్తారు. చాలా బాగుంది. నాకైతే చిన్న ప్లేస్ని చాలా వావ్గా చేశారనమాట. నేను ఏదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదండి, నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకు చూడగానే ప్లేస్ చాలా నచ్చుతుంది. ఫుడ్ అంతకన్నా బాగుంటుంది. మన తక్కువ బడ్జెట్లో మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తోటి. వావ్ మందిలో పైన ఫ్యామిలీ సెక్షన్ వచ్చేసి 8 కౌంటర్స్ ఉన్నాయండి. రీసెంట్గా ఓపెన్ చేశారు. కౌంటర్స్ కూడా చాలా హైజీన్గా ఉన్నాయి. చికెన్ జ్యూసీ మంది చాలా బాగా డెకరేషన్ చేశారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం మనకి ఒక ఇద్దరు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినొచ్చు అనమాట. అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను ఇక్కడ రావడానికి కూడా రీజన్ ఏంటంటే మా ఆయన ఫేవరెట్ ప్లేస్ కాబట్టి తనకి ఇష్టమైనది ఏదైనా చిన్నదైనా సరే మనకు అది అకేషనే కదా, చిన్న దాంట్లోనే మనం తృప్తి పడాలన్నమాట. కాబట్టి చిన్నదైనా ఫుడ్ విషయంలో మా ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వడనమాట. కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడికే వచ్చాము. తను సర్ప్రైజ్గా తీసుకొచ్చాను. మాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఫ్రీ పార్టీ జోన్ అనమాట. రెగ్యులర్గా అన్ని మంది చోటు సూప్ మనకి ఇస్తారు, చికెన్ కానీ మటన్ సూప్ కానీ. ఇక్కడ ఏంటంటే సూప్ చాలా టేస్టీగా కొంచెం థిక్గా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ ప్లేస్, నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది. బాగుమని వీడియోని ఎప్పుడైనా బాగులాగానే ఉంటుంది. సూపర్. జ్యూసీ చికెన్, జ్యూసీగా చాలా బాగుంటుందండి చికెన్. నాకైతే యాక్చువల్లీ ఇట్లా ఉత్తి మంది తినడమే చాలా ఇష్టం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు జ్యూసీ కూడా చాలా బాగుంటుంది. మా ఆయన ఫస్ట్ ముద్ద పెట్టి తర్వాత నేను 2 years బ్యాక్ ఇక్కడే మంది ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు చేశానండి. ఆ రోజు ఏదైతే టేస్ట్ ఉందో ఈ రోజు కూడా అదే టేస్ట్ ఉంది. టేస్ట్లో చేంజ్ లేదనమాట. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఏంటంటే కొంచెం ఫేమస్ అయిన తర్వాత టేస్ట్ మారిపోతుంది. దాని తర్వాతకు వచ్చేసి ఫ్లేవర్స్, తర్వాత ఇంకా అంటే దాని క్వాలిటీయే పోతుంది. అలా కాదు, వీళ్ళు ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట. అప్పుడు టేస్ట్ ఏదుందో ఈ రోజు వరకు అదే టేస్ట్ ఉందనమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. చూసారు కదా ఇవాళ వావ్ మందిలో ఈ ఎపిసోడ్.
మీకు గాన నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ వీరు సైనింగ్ ఆఫ్.